అనుకోని పరిణయం ఎపిసోడ్ 39. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆరాధ్య వినయ్ వైపు కోపంగా చూస్తూ, నువ్వా నాకు కాల్ చేసింది అని సీరియస్గా అంటుంటే, అవును ఆరాధ్య, నేనే నీకు కాల్ చేశాను అని వినయ్ నవ్వుతూ ఆరాధ్య దగ్గరికి అడుగులు వేస్తాడు. చూడు వినయ్, నువ్వు ఇప్పటికైనా మారకపోతే మీ అన్నయ్య చేతిలో అనవసరంగా నీ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అని ఆరాధ్య కోపంగా అంటూ ఉండగా, వినయ్ ఒక్కసారిగా ఆరాధ్య ఫేస్పై క్లోరోఫామ్ కొట్టేసరికి ఆరాధ్య కళ్ళు మూతలు పడుతుంటే, మీ అన్నయ్య చేతిలో నీ చావు తప్పదు వినయ్ అంటూ ఆరాధ్య వెంటనే స్పృహ కోల్పోతుంది. అసలు నేను కిడ్నాప్ చేసినట్టు అన్నయ్యకి తెలియాలి కదా. ఇక్కడ సీసీ కెమెరాస్ ఏమీ లేవు, అన్నీ తీసేశాను. ఇంకా అన్నయ్య నేను నిన్ను కిడ్నాప్ చేసినట్టు ఎలా తెలుసుకుంటాడో ఆరాధ్య అని నవ్వుకుంటూ ఆరాధ్యని నెమ్మదిగా కారు బ్యాక్ సీట్లో పడుకోబెట్టి అక్కడి నుండి కారుని బయటికి పోనిస్తాడు వినయ్. అభి చంద్రశేఖర్ గారితో మాట్లాడుతుండగా, మేనేజర్, ఇప్పుడు ఈ కంపెనీ సీఈఓ మన అభివర్ధన్ సార్ మాట్లాడతారు అని అనౌన్స్ చేయగానే అభి ఇంకా అక్కడి నుండి ముందుకి అడుగులు వేస్తూ కిందకి చూసేసరికి ఆరాధ్య కనిపించదు. ఆరాధ్య కనిపించకపోయేసరికి అభి కనుబొమ్మలు ముడుచుకోగా వెంటనే తన మొబైల్ తీసి చూడగా అందులో ఆరాధ్య వాష్రూమ్కి వెళ్తున్నట్టు మెసేజ్ చూసి అభి ఒక క్షణం ఆగుతాడు. అభికి అక్కడి నుండి కిందకి వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ ఇంతలో స్టాఫ్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టేసరికి అభి ఒకసారి మొత్తం చుట్టూ చూసి ఇంక తన స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అభి మాట్లాడుతున్నాడు కానీ తన చూపు మాత్రం ఇంకా ఆరాధ్య ఫంక్షన్ ఏరియాకి రాలేదు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఇంకా అభి తన స్పీచ్ని త్వరగా కంప్లీట్ చేసి కార్తీక్ని మాట్లాడమని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా కిందకొస్తాడు. వెంటనే అభి ఆరాధ్యకి కాల్ చేస్తాడు. కానీ ఆరాధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని మనసులో అనుకుంటూ వెంటనే అభి అక్కడి నుండి తన ఛాంబర్ వైపుకి అడుగులు వేస్తాడు. ఎందుకంటే ఆరాధ్య ఆఫీసులో తన పర్సనల్ రూమ్ తప్ప వేరే ఎక్కడికి వెళ్ళదు కాబట్టి. అభి తన ఛాంబర్లో ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఆరాధ్య కనిపించదు. ఏమైంది, వాష్రూమ్కి వెళ్తున్నానని మెసేజ్ చేసింది, ఇప్పుడేమో మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తను మెసేజ్ చేసి కూడా చాలాసేపు అవుతుంది. ఒకవేళ వేరే వాష్రూమ్కి కానీ వెళ్ళిందా అని అభి మళ్ళీ ఫంక్షన్ జరిగే ఫ్లోర్కి వస్తాడు. మొత్తం వెతికినా కూడా ఆ ఫ్లోర్లో ఆరాధ్య కనిపించదు. ఎందుకో అభిలో అనుమానం మొదలవుతుంది. ఆరాధ్య వాష్రూమ్కి వెళ్తే ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది? సంథింగ్ రాంగ్ అని వెంటనే అభి డైరెక్ట్గా తన ఛాంబర్కి వెళ్ళి ఆ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరా ఆన్ చేస్తాడు. తను స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆ హాల్లో ఏం జరిగింది అని అభి చెక్ చేస్తూ ఉండగా ఆరాధ్య నుండి తను స్టేజ్ పైకి వెళ్తుండగా ఆరాధ్యకి కాల్ రావడం గమనిస్తాడు అభి. ఆరాధ్య ఫోన్ మాట్లాడుతూ ముందు కోపంగాను తర్వాత తన ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంటే అభికి ఏమైందో అర్థం కాదు. ఇంకా తర్వాత ఆరాధ్య అక్కడి నుండి హడావిడిగా ఆ ఫ్లోర్ నుండి బయటికి వెళ్ళిపోవడం గమనిస్తాడు అభి. అసలు ఆరాధ్యకి కాల్ చేసింది ఎవరు? ఎవరితో ఆరాధ్య ముందు అంత సీరియస్గా మాట్లాడింది? తర్వాత తను చాలా టెన్షన్ పడింది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ తన మైండ్కి ఏమీ తట్టదు. లేదు, ఏదో జరిగింది అని ఆరాధ్య ఆ ఫ్లోర్ నుండి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ కంపెనీ సీసీ ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేస్తాడు అభి. ఆరాధ్య డైరెక్ట్గా ఆ ఫ్లోర్లో నుండి లిఫ్ట్ ఎక్కడం గమనిస్తాడు. కానీ ఆ లిఫ్ట్ ఎక్కడ ల్యాండ్ అయ్యింది అనేది చూడటానికి అభికి చాలా టైం పడుతుంది. చివరికి గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది అని అభికి అర్థమవుతుంటే వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ సీసీ ఫుటేజ్ ఆన్ చేయగా అది ఆన్ అవ్వదు. గ్రౌండ్ ఫ్లోర్ సీసీ ఫుటేజ్ మొత్తం బ్లర్గా కనిపిస్తుంటే అభి కనుబొమ్మలు ముడుచుకుంటాయి.
వెంటనే అభి అక్కడి నుండి స్పీడుగా గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంటాడు. అభి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ అభికి ఎక్కడ ఆరాధ్య కనిపించదు. అభిలో క్షణక్షణానికి టెన్షన్ పెరుగుతూ ఉంటే ఆరాధ్య అని అభి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తను డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది అని అభి ఒకసారి పైన ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేస్తూ ఉండగా అక్కడ సీసీ కెమెరాస్ ఉండవు. ఇదేంటి, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరా ఎవరు తీశారు అని అభి కోపంగా అనుకుంటూ ఉండగా అభికి నెమ్మదిగా అర్థమవుతుంది ఆరాధ్యని ఎవరో టార్గెట్ చేశారు అని. వెంటనే అభికి కార్తీక్ మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఎప్పుడు ఆరాధ్యతోనే ఉంటున్నావు కాబట్టి నీపైన కోపంతో ఎప్పుడైనా ఆరాధ్యని టార్గెట్ చేయొచ్చు అని కార్తీక్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. అభి గట్టిగా కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు. ఆ రోజు నాపై అటాక్ చేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాల్సింది. ఈ టెండర్ హడావిడిలో పడిపోయి దానిని పక్కన పెట్టాను. ఒకవేళ వాళ్లే ఆరాధ్యాన్ని టార్గెట్ చేశారా? అసలు ఎవరు వాళ్ళు? లేదు, ఆరాధ్యకి ఏది జరిగినా ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అని అభి మళ్ళీ అక్కడి నుండి తన ఛాంబర్కి వెళ్తాడు. అభిలో టెన్షన్ పెరుగుతూ ఉంటే తన మైండ్ మాత్రం చాలా షార్ప్గా వర్క్ అవుతూ ఉంటుంది. వెంటనే అభి ఆఫీస్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఆన్ చేస్తాడు. ఆరాధ్య కిందకి వెళ్ళిన టైం, అలాగే గేట్ ఎంట్రన్స్ దగ్గర నుండి ఆ టైంలో ఏదైనా వెహికల్ బయటికి వెళ్ళిందేమో అని చెక్ చేస్తున్న అభికి ఒక కారు బయటికి వెళ్ళినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ కారు ఎవరిది అనేది అభికి తెలియదు. ఎందుకంటే వినయ్ కారు చేంజ్ చేశాడు కాబట్టి. వెంటనే అభి మళ్ళీ కొన్ని గంటలు ముందుకి ప్లే చేస్తాడు. అసలు ఆఫీస్కి స్టాఫ్ అందరూ మార్నింగే వచ్చారు. ఇంకా ఈవినింగ్ వచ్చిన వాళ్ళు అంటే చంద్రశేఖర్ గారు, పద్మావతి గారు, గోవర్ధన్ వీళ్ళు మాత్రమే ఈవినింగ్ టైం కంపెనీకి వచ్చారు. మిగతా ఎవరిని కూడా అభి ఇన్వైట్ చేయలేదు. సో అభి వాళ్ళు ఏ టైంకి వచ్చారో చెక్ చేస్తూ ఉండగా ఇప్పుడు వెళ్ళిన కారు సేమ్ ఒక గంట ముందు కంపెనీ లోపలికి వచ్చినట్టు అభికి అర్థమవుతుంది. కానీ ఆ కారు నుండి ఎవరు దిగారో చూడటానికి అక్కడ సీసీ కెమెరా వర్క్ అవ్వదు. అభికి చాలా చిరాకుగా అనిపిస్తుంటే వెంటనే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తన మైండ్కి పదును పెట్టే పనిలో పడిపోతాడు అభి. ఆరాధ్యకి కాల్ చేశాడు అంటే తప్పకుండా వాడు ఇక్కడే ఉండి ఆరాధ్యకి కాల్ చేశాడని అర్థమవుతుంది. అంటే తప్పకుండా వాడు పార్టీ జరిగే ప్లేస్కి వచ్చే ఉంటాడు అని అనుకోగానే అభి టక్కున కళ్ళు ఓపెన్ చేసి వెంటనే పార్టీ జరిగే ప్లేస్ యొక్క సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. పార్టీ స్టార్ట్ అయిన దగ్గరుండి సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు అభి. ఎక్కడైనా ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారేమో అని అభి చెక్ చేస్తూ ఉండగా తన కంట్లో అప్పుడు పడతాడు వినయ్. వినయ్ని చూడగానే అభి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోతాయి. అసలు వీడు ఎప్పుడు ఆఫీస్కి వచ్చాడు? ఈవినింగ్ కారులో వచ్చింది డాడీ వాళ్ళు మాత్రమే కదా. మరి వీడు కంపెనీలో ఉన్నాడంటే వీడు ఏ కారులో వచ్చాడు? వీడి కారు ఎంట్రన్స్ దగ్గర నాకు కనిపించలేదు అని అభి ఆలోచిస్తూ వినయ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా వినయ్ ఎటువైపు చూస్తున్నాడా అని గమనించిన అభికి వినయ్ పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక సైడ్కి నుంచుని ఆరాధ్యాన్ని చూస్తూ ఉండటం గమనించిన అభి కళ్ళు క్షణకాలంలో ఎరుపు రంగు సంతరించుకుంటాయి. అభి విన్స్ కూడా పైకి పొంగి కనిపిస్తుంటే అభి వెంటనే చైర్లో నుండి కోపంగా లేచి నుంచుంటాడు. అంటే ఇదంతా నీ పనా? నాకు తెలియకుండా కంపెనీకి వచ్చి ఆరాధ్యని అబ్జర్వ్ చేస్తూ వచ్చావా అని తను స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆరాధ్య కాల్ మాట్లాడటం గమనించిన అభి సేమ్ అదే టైంకి వినయ్ కాల్ మాట్లాడుతున్నాడా లేదా అని చెక్ చేస్తూ ఉండగా కరెక్ట్ టైంకి వినయ్ కూడా ఫోన్ మాట్లాడటం చూడగానే ఇంకా అభికి కన్ఫర్మ్ అవుతుంది వినయ్ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు అని.
అలా అనుకోగానే అభి కోపం అనేది హై పీక్స్లోకి వెళ్ళిపోతుంది. నీకు నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను వినయ్, కానీ నువ్వు కొంచెం కూడా మారలేదు అని ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఆరాధ్య జోలికి రావద్దు అని, నీ నీడ కూడా తనపై పడటానికి వీల్లేదు అని అంత క్లియర్గా వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు తనని కిడ్నాప్ చేశావంటే నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? ఆరాధ్య శరీరంపై నువ్వు చెయ్యి వేసినా చాలు, నిన్ను అక్కడికక్కడే చంపేస్తాను అని చాలా కోపంగా తన రూంలోకి వెళ్ళి కబోర్డ్లో నుండి గన్ను తీసి వెంటనే అక్కడి నుండి బయటకు వస్తూ ఉండగా కార్తీక్ అభికి ఎదురు పడతాడు. అభి, ఏమైపోయావురా? ఎప్పటి నుండి నీ కోసం వెతుకుతున్నానో తెలుసా? అక్కడ అంకుల్ వాళ్ళు నిన్ను అడుగుతున్నారు, పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది అని కార్తీక్ అంటూ అభి ఫేస్ చూస్తుంటే కార్తీక్కి ఏమీ అర్థం కాదు. అభి, ఏమైంది? నీ ఫేస్ ఏంటి అంత సీరియస్గా ఉంది? ఏం జరిగిందిరా అని కార్తీక్ కంగారుగా అంటుంటే వాడు ఆ రాస్కెల్ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు అని అభి కోపంగా చెప్తుంటే, వాట్? ఎవడు అభి అని కార్తీక్ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇంకెవడు ఉన్నాడుగా, నా తమ్ముడు, వాడే ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు అని అభి సీరియస్గా చెప్తూ ముందుకి అడుగులు వేస్తుంటే, ఏం మాట్లాడుతున్నావురా? ఆరాధ్యని కిడ్నాప్ చేయడమేంటి? అసలు నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చావు కదా, అయినా వాడు ఆరాధ్యని కిడ్నాప్ చేశాడా అని కార్తీక్ కంగారుగా అభి వెనుక అడుగులు వేస్తూ అంటుంటే, అవునరా, నువ్వు నేను స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు వాడు ఆరాధ్యకి కాల్ చేసి ఏదో మాట్లాడాడు. ముందు ఆరాధ్య సీరియస్గా మాట్లాడింది, కానీ తర్వాత తను చాలా టెన్షన్ పడింది. అక్కడ నుండి తను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది. కానీ అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నీ ముందుగానే ప్లాన్ ప్రకారం రిమూవ్ చేశాడు. తన కారులో వస్తే తెలిసిపోతుంది అని వేరే కారులో కంపెనీకి వచ్చాడు. అలా ఆరాధ్యని వాడు కారులో బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు అని అభి సీరియస్గా చెప్తూ లిఫ్ట్ ఎక్కేసరికి, ఇప్పుడెలా అభి? వాడు ఆరాధ్యని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో మనకి ఎలా తెలుస్తుంది అని కార్తీక్ టెన్షన్గా అంటాడు. తెలుస్తుంది, వాడి కార్ నెంబర్ నేను డిపార్ట్మెంట్కి పంపించాను. వాడు ఏ రూట్లో వెళ్ళాడో తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే వాడి నెంబర్ కూడా ట్రాక్ చేయమని, వాడి లొకేషన్ నాకు షేర్ చేయమని చెప్పాను. ముందు మనం వెంటనే స్టార్ట్ అవ్వాలి అని అభి తన కారు ఎక్కగానే కార్తీక్ కూడా కంగారుగా అభి పక్కన కూర్చుంటాడు. వాడి కళ్ళు ఎప్పటి నుండో ఆరాధ్య పైన ఉంది అభి. ఇప్పుడు వారు ఆరాధ్యని ఏమన్నా చేస్తే అని కార్తీక్ కంగారుగా అంటుంటే అభి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తన కళ్ళల్లో ఆరాధ్య రూపం మెదులుతుంటే నెక్స్ట్ మినిట్ వాడు ఈ భూమిపైన ఉండడు కార్తీక్. ఇప్పటి వరకు వాడు నా తమ్ముడు అని వాడు ఏం చేసినా క్షమిస్తూ వచ్చాను. కానీ వాడు ఆరాధ్యని కిడ్నాప్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. వాడిని వదిలిపెట్టను అని అభి వెంటనే తన కారుని స్టార్ట్ చేసి వినయ్ కారు ఎటువైపు వెళ్ళిందో సీసీ కెమెరాలో చూశాడు కాబట్టి అటువైపుగా కారును పోనిస్తాడు. వినయ్ కారు అనేది ఒక ఫామ్ హౌస్ ముందు ఆగుతుంది. వినయ్ నవ్వుకుంటూ కారు దిగి వెంటనే వెనుక ఉన్న ఆరాధ్యాన్ని తన 2 చేతుల్లోకి ఎత్తుకొని అక్కడి నుండి ఫామ్ హౌస్ లోపలికి అడుగులు వేస్తాడు. ఎన్ని రోజులకి నా చేతికి చిక్కావు ఆరాధ్య, అసలు నిన్ను ఇలా పట్టుకుంటాను అని, ఆ రోజు ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు తెలుసా అని వినయ్ ఆరాధ్య వైపు రెప్ప వేయకుండా చూస్తూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈరోజు నీ అందం మరీ నన్ను పిచ్చెక్కిస్తుంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇంకొక క్షణం కూడా లేట్ చేయడం నా వల్ల కాదు అని వినయ్ ఆరాధ్యను లోపలికి తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో బెడ్పై పడుకోబెడతాడు. రేపటి ప్రోమో. ఆరాధ్య భయంగా అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని హాల్లోకి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడున్న వ్యక్తికి డాష్ ఇచ్చి భయంగా తల పైకెత్తి చూస్తుంది. తన ఎదురుగా అభి కనిపిస్తుంటే ఆరాధ్య వెంటనే భయంగా అభి అని గట్టిగా అభిని హక్ చేసుకుని ఏడుస్తూ
అభి గుండెల్లో భయంతో కరుచుకుపోతుంది. ఆరాధ్యాని అటువంటి పొజిషన్లో చూస్తున్న అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకోగా తన ఒంట్లో బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ ఇంకొక పార్ట్ ఇస్తాను, మీరు టెన్షన్ పడకూడదని ముందుగా ప్రోమో కూడా ఇచ్చేస్తాను. సో అభి చేతిలో వినే పరిస్థితి ఏంటి చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.